వేసవిలో అనేక మంది ఉక్కపోతలతో ఉపశమనం పొందేందుకు కూలర్లను వినియోగిస్తుంటారు. వాటిలో కొన్ని ప్రమాదకరంగా మారి ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నారుల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇందులో కొన్ని కూలర్లను తాకితే విద్యుత్ షాక్కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇనుప కూలర్లను వినియోగించేవారు విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి పలు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. సాధారణంగా వీటిని ఒక సీజన్ వినియోగించగానే తుప్పు పట్టడం, విద్యుత్ దెబ్బతిని కూలర్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ కారణంగా చాలామంది వీటిని గమనించకుండా విద్యుత్ ప్రమాదాల బారిన పడిన ఘటనలు అనేకంగా ఉన్నాయి. అయితే పలు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాన్ని తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇనుప కూలర్ కొనుగోలు చేసేవారు ఏడాది పాటు వినియోగించిన తర్వాత వాటిని విప్పి తుప్పు పట్టిన భాగాల్లో రంగు వేసుకోవాలి. విద్యుత్ తీగలు సరిగ్గా ఉన్నాయా లేదా అని సరిచూసుకోవాలి. కనెక్షన్ ఇచ్చినప్పుడు ఎక్కడైనా ఇనుము సరఫరా అవుతుందా అనేది పరిశీలించాలి. చిన్నారులకు అందకుండా ఎత్తులో ఏర్పాటు చేసి మరింత జాగ్రత్త పాటించాలి. మనది వచ్చేసి చూడండి ఐరన్ కూలర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ రోజు మనం ఐరన్ కూలర్ వాడతా అంటే కొన్ని జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. సంవత్సరం కాగానే గడ్డి చేంజ్ చేయాలి, లేదంటే దానికి వచ్చేసి కొన్ని మనకు డిసీజెస్ వస్తూ ఉంటాయి. అది కాకుండా మనకు కింద ట్యాంక్స్ వచ్చేసి ప్లాస్టిక్ ట్యాంక్ యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మన దగ్గర. సో చూడవచ్చు మనం కావాలంటే ప్లాస్టిక్ ట్యాంక్స్, ఎందుకంటే మనకు ఇనుప ట్యాంక్స్ ఊకే జంగ్ వస్తూ ఉంటాయి, షాక్ వస్తుంది. అది మనం కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. 3 పిన్ సాకెట్ యూజ్ చేయాలి కంపల్సరీ. దానికి ఒక వచ్చే వైర్ కూడా 3 పిన్ పెట్టాలి. మనం కొందరు ఏం చేస్తారంటే 2 పిన్ పెడతారు వైర్, అది మనం కంపల్సరీ 3 పిన్ పెట్టాలి. చాలా మంది కూలర్లో నీరు పోసేటప్పుడు కొంతమంది ప్లగ్ తొలగించకుండా అలాగే నీరు పోస్తుంటారు. అలాంటి సందర్భాల్లో విద్యుత్ షాక్కు గురయ్యే అవకాశం ఉంటుంది. నీరు పోసేటప్పుడు తప్పనిసరిగా ప్లగ్ తొలగించాకే అందులో నీరు పోయాలి. అదేవిధంగా కూలర్స్కు 3 పిన్ ప్లగ్ ఉంటుంది, దానిని 3 పిన్ సాకెట్లోనే వినియోగించాలి. అదేవిధంగా ఐరన్ కూలర్స్కు వాటర్ టబ్, ఇనుము కాకుండా ప్లాస్టిక్ టబ్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని వినియోగించడం ద్వారా విద్యుత్ ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. షాక్ కూలర్ అనే ఎట్లా అంటే మనకు సీజన్ కాగానే మనం గడ్డి చేంజ్ చేసి పెయింటింగ్ రిపేర్ మెయింటెనెన్స్ చేసుకుంటే షాక్ అనేది రాదు. మనం టైం టు టైం ఎలుకలు పోయి కొరకడం, అది మనం రిపేర్ చేయించుకుంటే వైర్లు కొత్త చేసుకుంటే రాదు. అది మనం దాని ద్వారా అది మనం ఓవర్కమ్ చేయొచ్చు. రెండోది ఏంటిదంటే ఐరన్ కూలర్ కి అనేది చెప్పారు కంపల్సరీ తుప్పు వస్తుంది సంవత్సరం కాగానే. అది కంపల్సరీ ఎక్కడైనా మనకు పెయింటింగ్ అయినా వెల్డింగ్ అయినా డెంటింగ్ అయినా పోతే మనం కంపల్సరీ వెల్డింగ్ చేయించుకోవాలి. మెయింటెనెన్స్ చేసుకుంటే 100% కూలింగ్ మంచిగా ఉంటుంది కూలర్. ప్లగ్ అనేది తీసి మనం ఏం చేయాలి, దాదాపు ఇంకొకటి ఏంటంటే ట్యాంకులు అనేది ప్లాస్టిక్ ట్యాంక్ ప్రిఫర్ చేయాలి. మనం ఇనుప ట్యాంకులు అనేది మనకు షాక్ అనేది జరుగుతుంది. వాటర్ అనేది మనకు అయిపోగానే చేంజ్ చేసుకోవాలి. కాకపోతే మనకు వీక్లీ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేయాలి క్లీన్ గా. ప్లాస్టిక్ అయినా ఐరన్ అయినా, లేదంటే దాదాపు ఏదో మార్కెట్ లో దొరుకుతాను సెంట్ అని చెప్పేసి అది తీసుకుపోతారు. దాని వచ్చే వల్ల డిసీజెస్ బాగున్నాయి, మనకు హెడ్ అనేది రావడం జరుగుతుంది. వైరింగ్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు మనం సైడ్ పెడతాం కాబట్టి కంపల్సరీ ఎలుకలు అవి పోతాయి కాబట్టి కొరుకుతాయి. దాని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉన్నాయి.